భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఒక పార్టీని రాజ్యసభలో ఇంకొక పార్టీలో విలీనం చేసిన ప్రక్రియ ఈరోజు ఒక్కసారిగా దేశాన్ని, దేశ రాజకీయాల్ని మొత్తం కుదిపేస్తుంది. అది ఏదో కాదు, ఆప్ రాజకీయాలు. ఆప్ అదేవిధంగా బీజేపీ మధ్య నెలకొన్న ఒక సంక్లిష్టమైన పరిస్థితికి సంబంధించిన అంశం ఇది. సో మనం చూస్తున్నాం, గత వారం రోజులుగా ఆప్కి చెందిన ఎంపీ రాఘవ్ చద్దా అనేక సార్లు పార్టీ పైన, ఉన్న పార్టీ పైన, సొంత పార్టీ పైన ఆరోపణలు చేయడమే కాదు, తనకున్న ఒక కీలకమైన పదవిని ఆప్ తొలగించడం, దీంతో ఆయన మనస్తాపానికి గురి కావడం, అక్కడ అగౌరవంగా భావించిన ఆయన మరొక 6గురిని జతగట్టుకుంటూ ఆ జతగట్టిన 6గురితో మొత్తం 7 మంది బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడమే కాదు, 3/2 భాగం కనుక పార్టీని విలీనం చేయాలని కనుక ఒకవేళ నిర్ణయిస్తే దాన్ని అమలు చేసుకోవచ్చు. దీన్ని పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ 10లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన షెడ్యూల్ ఉంటుంది. అందులో నిబంధనలకు అనుగుణంగానే మేము చేస్తామని చెప్పి రాఘవ్ చద్దా చెప్పడమే కాదు, ఈరోజు చేసి చూపించిండు. ఇదంతా కూడా ఏదైతే అవినీతిని అంతం చేస్తామనే ఒక నినాదంతో పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఉందో, ఆ ఆమ్ ఆద్మీ పార్టీలో సఖ్యత లేకపోవడం, ఆ పార్టీ చీఫ్గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సెకండ్ క్లాస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ పట్టించుకోకపోవడం, పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను పట్టించుకోకపోవడం, వాటిని సాల్వ్ చేయకపోవడం, అంటే ఎవరైనా తనను దాటి ముందుకొస్తారేమో అనే ఒక అభద్రతా భావం, వీటన్నిటి దృష్ట్యా ఈరోజు ఆ పార్టీ రాజ్యసభలో బలం లేకుండా చేజార్చుకుంది. ఈరోజు అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది. ఇది ఒక సంచలనమైన నిర్ణయం. రాఘవ్ చద్దా తీసుకున్న నిర్ణయమే కాదు, రాఘవ్ చద్దాతో కలిసి అడుగులు వేసిన ఆ 6గురు కూడా మొత్తం 7 మంది ఈరోజు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. సో తొలుత రాఘవ్ చద్దా పైన చర్యలు తీసుకునేందుకు ఆమ్ ఆద్మీ శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించి రాజ్యసభ స్పీకర్ ఎవరైతే ఉంటారో చైర్మన్ రాధాకృష్ణన్కి ఫిర్యాదు కూడా చేసింది. అయితే 2/3% ఎవరైతే ఒక పార్టీలో ఉన్న ఎంపీల్లో 3/2 భాగం ఎవరైతే ఉంటారో మెజారిటీ పర్సన్స్ కనుక ఇతర పార్టీకి వెళ్తే, ఇప్పుడు ఉదాహరణకి ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకుంటే పంజాబ్, ఢిల్లీ ఈ 2 రాష్ట్రాల్లో కలిపి 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ రాజ్యసభ సభ్యుల్లో 7 మంది ఈరోజు పార్టీలోకి బీజేపీలో చేరారు. అయితే ఒకలో ఇద్దరో పోతే ఆర్టికల్ 10 షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా వారిపైన అనర్హత వేటు వేసే అవకాశం ఉండేది. కానీ 7గురు పోయిరు కనుక వీళ్ళను పార్టీ ఏం చేయలేదు. వీళ్ళు రాజ్యసభ స్పీకర్కి ఇచ్చిన ఆ యొక్క విలీనానికి సంబంధించిన ప్రతిపైన ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దాని మీద సంతకం పెట్టడంతో ఈరోజు పార్టీ బలం, బీజేపీ పార్టీ బలం రాజ్యసభలో 113కు చేరింది. గతంలో 107 ఉండే, ఇప్పుడు 113కు చేరింది. అంటే 7గురు సభ్యులు పెరిగిరు రాజ్యసభలో. బీజేపీ ఇప్పటి నుంచి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రాంతీయ పార్టీలతో అవసరం లేకుండా 113 మంది వీళ్ళే ఉన్నారు కనుక వీళ్ళు ఏదైనా చట్టాన్ని ఆమోదించుకోవచ్చు. ఇది రాఘవ్ చద్దా, అదేవిధంగా కేజ్రీవాల్కి నిజంగా ఒక బలమైన దెబ్బ, ఒక ఎదురుదాడి ఇది రాఘవ్ చద్దా చేసింది. దీంట్లో కోలుకోలేని దెబ్బగా మనం చెప్పుకోవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి. ఇది కేవలం ఢిల్లీకే పరిమితం అవుతా, రేపు పంజాబ్కి విస్తరిస్తుంది. ఆ తర్వాత ఏదైతే బీజేపీ పార్టీకి అంటగట్టని పార్టీలు ఉంటాయో ఆ పార్టీలు ఉన్న రాష్ట్రాలలో అన్నిట్లలో కూడా ఇదే ప్రక్రియ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసినాం, తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యులను కూడా ఆ రోజు బీజేపీ విలీనం చేసుకున్న పరిస్థితి. రాజ్యసభలో 4 ఆ రోజు పార్టీ మారిన పరిస్థితి. సో ఇలాంటి పరిణామం, అంటే ఇది కేవలం ఢిల్లీకే పరిమితం అయితే బాగుంటుంది. కానీ ఈ యొక్క సంప్రదాయం కొనసాగిస్తే రాజ్యాంగబద్ధంగా గెలిచిన వాళ్ళు, అదేవిధంగా ఒక పార్టీలో విజయం సాధించిన వాళ్ళను మంత్రి పదవులు ఇస్తామనో, లేదంటే వాళ్ళను ప్రలోభ పెట్టో, వాళ్ళను బెదిరించో, ఈడీ అటాక్స్ లేదంటే ఇలా ఇతరత్ర అటాక్స్ జరిపించి వాళ్ళను తమ పార్టీకి అనుకూలంగా మలుచుకోవడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సో మొత్తానికి ఇప్పుడు మనం చూస్తే పార్లమెంట్లో, రాజ్యసభలో మొత్తానికి ఆమ్ ఆద్మీకి కేవలం 3 మాత్రమే మిగిలి ఉండరు. ఇప్పటివరకు 10 మంది సభ్యులు ఉండే, అది ఇండియా కూటమికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కొంత బలాన్ని ఇచ్చింది ఉండే. కానీ ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించి కొంత బలహీనపడడం, మరోవైపు అస్తిత్వానికే ప్రమాదం వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి. సో దీన్ని అంతటిని ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఏదైతే చిన్న చిన్న ప్రశ్నలు ప్రజల పక్షాన మాట్లాడిన రాఘవ్ చద్దాను ఆ పార్టీ పట్టించుకోకపోవడంతో పాటు ప్రజా సమస్యలపైన గలమెత్తుండని, అంటే ఒకవేళ కేజ్రీవాల్ కంటే ఎక్కువ క్రేజ్ వస్తుంది అనుకుంటూ ఏమో తనను రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించడమో దీని అంతటికి కూడా కారణంగా తెలుస్తుంది. సో ఇది కేవలం ఒక అరవింద్ కేజ్రీవాల్కి కనువిప్పు కాదు,
అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల అధ్యక్షులందరికీ కూడా ఇది ఒక కనువిప్పు లాంటిదే. ఎందుకంటే ఆ పార్టీని కాపాడుకోవడం, పార్టీలో ప్రశ్నించే గొంతులను కాపాడుకోవడం, ప్రజల పక్షాన నిలబడే వారిని కాపాడుకోవడం, లేదంటే వారికి వచ్చిన సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రాజ్యసభలో గోవిందమంగళం అయిపోయింది ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి. సో చూద్దాం రేపు అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఇండియా కూటమి కూడా కొంత బలహీనపడ్డట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఢిల్లీలో ఇది ఢిల్లీకే పరిమితం కాదు, మనం చెప్పుకున్నట్టు ఇది ఢిల్లీకే పరిమితం అయితే బాగుంటుంది, కానీ ఈ పరంపర ముందు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. రేపు పంజాబ్లో చేయొచ్చు, తర్వాత ఏదైతే ఏపీలో చేయొచ్చు. సో ఇట్లా అంటే పార్టీ ఎక్కడ ఏ రాష్ట్రంలో వాళ్ళు పాగా వేయాలనుకుంటే బీజేపీ అక్కడున్న కొంతమందిని కనుక గ్రాప్ చేసుకోగలిగితే ఇలాంటి ఈ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మొత్తానికి ఈరోజు భారతదేశ చరిత్రలో అనేక సార్లు వింటుంటాం పార్టీని రాజ్యసభలో విలీనం చేస్తారు, అట్లా ఇట్లా మాట్లాడుకోవడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఒకేసారి ఒక పెద్ద పార్టీ ఇంకా మూడో రాష్ట్రంలో విస్తరిద్దాం అనుకున్న తరుణంలో ఉన్న 2 రాష్ట్రాల్లోనే పార్టీని కాపాడుకోలేని పరిస్థితిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. సో ఇది అరవింద్ కేజ్రీవాల్కి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాడు, లేదంటే పార్టీ ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తుంది మనం చూసినాం. పొద్దున్నే దీనికి సంబంధించి 7 ఈరోజు ఆ పార్టీని పూర్తిగా అంటే ఒక అంతర్మానంలో పడేసిన పరిస్థితి. సో ఈ పరిణామం ఇంకా మున్ముందు ఎట్లా ఉంటుంది, ఏ రాష్ట్రాల్లో ఎఫెక్ట్ పడిపోతుంది, దీన్ని ఆమ్ ఆద్మీ ఇప్పుడున్న ఆమ్ ఆద్మీనైనా ఎలా కాపాడుకుంటాడు అరవింద్ కేజ్రీవాల్ ముందు ఇప్పుడు ఒక పెద్ద సవాల్ ఉంది. ఆ పార్టీని కాపాడుకోవాలి, ఆ ఉన్న 3 ఎంపీలతో పాటు లోకల్గా ఉన్న శాసనసభ్యులను కూడా కాపాడుకోవాలి. సో ఆ పార్టీని పటిష్టం చేసుకోవాలి. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఈ పరిణామం అంతా చూస్తున్న ప్రజలు, అక్కడ పంజాబ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు రేపు మున్సిపల్ ఎలక్షన్సో లేకుంటే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్సో వస్తే అక్కడున్న బీజేపీని కానీ ఆమ్ ఆద్మీ పార్టీని కానీ ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు, లేదంటే ప్రజలు ఏ విధంగా వాటిలో ఓట్లేస్తారు, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ది తప్పంటారా లేదంటే బీజేపీ తప్పంటారా అనేది మనకు రేపు వచ్చే ఎలక్షన్స్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.